నమస్తే, వెల్కమ్ టు సీ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. మోడీకి వీరభక్త హనుమాన్ గా జగన్మోహన్ రెడ్డి, మాజీ మంత్రి వడ్డే శోభనాధీశ్వరరావు సెటైర్లు. 5న రాజమండ్రి కాపు సంఘం ఆత్మీయ సమావేశం భారీగా తరలి రావాలని అధ్యక్షుడు నందపు శ్రీనివాస్ పిలుపు. వైఎస్ఆర్సీపీ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైంది. జోరుగా సాగుతున్న కూటమి అభ్యర్థి గోరంట్ల ప్రచారం. సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు, పార్లమెంట్ ఎన్నికల పరిశీలకుడు బాలసుబ్రహ్మణ్యం వెల్లడి. 5న రాజమహేంద్రవరంలో శెట్టిబెలజ గౌడ సమావేశం బీసీలు తరలి రావాలన్న రాష్ట్ర కన్వీనర్ కుడుకూడి సత్యబాబు. తనకు కావాల్సిన కార్పొరేట్ల కోసం ప్రధాని మోడీ పరిపాలన జరుగుతోందని, ఇప్పటికే 15 పోర్టులు, 6 విమానాశ్రయాలు అదానికి కట్టబెట్టారని, ప్రధాని మోడీ 14 లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్ రుణాలు రద్దు చేశారని మాజీ మంత్రి వడ్డే శోభనాధీశ్వరరావు కేంద్ర ప్రభుత్వంపై తీవ్రంగా ధ్వజమెత్తారు. స్థానిక సోమలమ్మ గుడి రోడ్లో ఉన్న కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల కార్యాలయంలో శనివారం భారత రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదిక మీడియా సమావేశం నిర్వహించింది. రైతుల రుణాలు రద్దు చేయమంటే మోడీకి మనసు రాలేదని, ఆయనకు వీరభక్త హనుమాన్గా వ్యవహరిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలు చేయని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఇక్కడ అమలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందని, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా భూములు తేలిగ్గా లాక్కోవాలని కుట్ర పన్నుతున్నారని ధ్వజమెత్తారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేస్తామని చంద్రబాబు అంటున్నారని, కానీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చిన మోడీది తప్పు అని మాత్రం చంద్రబాబు అనటం లేదని విమర్శించారు. దక్షిణాది రాష్ట్రాలు 22,60,000 కోట్ల పన్నుల రూపంలో కేంద్రానికి జమ చేస్తే 6,80,000 కోట్లు మాత్రమే ఇచ్చారన్నారు. కరువు, వరదల సహాయ నిధిని కూడా ఇవ్వకుండా రాష్ట్రాలను ఇబ్బందుల పాలు చేస్తున్నారని అన్నారు. అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందన్నారు. ఢిల్లీలో ఇండియా కూటమి అధికారంలోకి రావాలని, మోడీ పాలన చూశాక కాంగ్రెస్కు చేతులెత్తి నమస్కరిస్తున్నానన్నారు. 2014 నుంచి బీజేపీతో పొత్తు పెట్టుకుని చంద్రబాబు ఏం సాధించారని నిలదీశారు. బీజేపీకి తొత్తులుగా ఉన్న టీడీపీ, జనసేన, వైసీపీలను ఓడించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో విజయరావు, ఈవీవీఎస్ వర్మ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గిడుగు రుద్రరాజు, అసెంబ్లీ అభ్యర్థులు బోడా వెంకట్, బాలెపల్లి మురళీధర్, అరిగెల అరుణకుమారి, ఎస్ మార్టిన్ లూథర్, ఎం శ్రీనివాసరావు, డాక్టర్ వై శ్రీనివాసరావు, కొవ్వూరి శ్రీనివాస్, సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్, ఆమ్ ఆద్మీ నాయకులు పాల్గొన్నారు. మనం ఓటు ఆయుధం మన చేతిలో ఉంది. ఆ ఓటు ఆయుధంతో మన భవిష్యత్తుని మనం కాపాడుకోవాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏమన్నాడు? మీకు కత్తి, కటార్లు, డప్పు, డాలు ఇవ్వలా, మీకు ఓటు అనే ఒక ఆయుధం ఇచ్చా. ఆ ఓటుని మీరు సద్వినియోగం చేసుకున్న ద్వారా మీ భవిష్యత్తుని, మీ శ్రేయస్సుని మీరు కాపాడుకోండి అని చెప్పి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏనాడో చెప్పాడు. ఆ పవిత్రమైన ఓటు హక్కును ఉపయోగించుకొని దుర్మార్గంగా, నియంత్రణగా, ఫ్యాసిస్టుగా నడుస్తూ ఉన్నటువంటి నరేంద్ర మోడీ బీజేపీని గద్దె దించాలి. ఆ నరేంద్ర మోడీకి ఇక్కడ ఒకళ్ళకొకళ్ళు పోటీలు. రోజు చంద్రబాబు నాయుడు గారు జగన్ తిడతాడు, జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబుని తిడతాడు. కానీ ఈ ఇద్దరు కూడా ఢిల్లీ వెళ్ళి నేను బాగా బూట్లు పాలిష్ చేస్తానంటే ఇంకొక ఆయన నేను బాగా చేస్తానండి ఆయన కన్నా అని చెప్పి తయారవుతూ ఉన్నారు. అందువలన వాళ్ళు ఎవరికి ఓట్లు వేసినా ఢిల్లీ వెళ్ళి నరేంద్ర మోడీకి, బీజేపీకి సపోర్ట్ చేస్తారు. మనం చూసాం. 3 నల్ల చట్టాలు తెచ్చినా ఒక్క మాట మాట్లాడాడే. 13 మాసాల పాటు గొడ్డు చలిలో, మండు ఎండల్లో, జోరు వర్షాల్లో లక్షలాది మంది రైతులు అక్కడ ఉద్యమం చేస్తే ఒక్క మాట, ఇది న్యాయం కాదు మోడీ గారు, మీరు వాగ్దానం చేశారు 2014 ఎలక్షన్లో స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేస్తామని, కాబట్టి ఇవ్వండి మహానుభావ అని చెప్పి చెప్పాలి కదా. కనీసం రైతులకు సానుభూతిని ప్రకటించాలి కదా. 4 రైతుల మీద అజయ్ మిశ్రా కొడుకు ఆశీష్ మిశ్రా ఒక జీప్ తోలిపారేసేసి 4 చనిపోవటానికి కారణమైనటువంటి దారుణమైన సంఘటన జరిగితే, గుండె పట్టుకుని పిండే సంఘటన జరిగితే చంద్రబాబు నాయుడు నోటంట ఒక్క మాట వచ్చిందా? ఇది చాలా అన్యాయం, ఇది దుర్మార్గం అని మాట్లాడా? ఇవాళ మేము రైతులను ఉద్ధరిస్తాము, అది చేస్తాము, ఇది చేస్తామని అంటావు.
ఎట్లా నమ్మాలి? రాజమండ్రి నగర కాపు సంఘం ఆధ్వర్యంలో ఆదివారం 10:30 కాపుల ఆత్మీయ సమావేశం స్థానిక జేఎన్ రోడ్లో ఉన్న చెరుకూరి కళ్యాణ మండపంలో నిర్వహిస్తున్నట్లు నగర సంఘం అధ్యక్షుడు నందెపు శ్రీనివాస్ తెలిపారు. జరగనున్న ఎన్నికల్లో వైసీపీకి మద్దతు ఈ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. ఎస్బీ మార్కెట్లోని ఆర్ కన్వెన్షన్ సెంటర్లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో వైసీపీ నగర కాపు నేతలతో కలిసి మాట్లాడారు. వైసీపీలో కాపులకు న్యాయం జరగదని, మే 13న జరిగే ఎన్నికల్లో వైసీపీకి మద్దతుగా కాపులు నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. టీడీపీ హయాంలో కాపులకు అన్యాయం జరిగిందని, రేపటి సమావేశంలో పలు అంశాలపై చర్చించి ఒక నిర్ణయం ప్రకటిస్తామని రాజమండ్రి సిటీ అసెంబ్లీ వైసీపీ అభ్యర్థి ఎంపీ భరత్ను, రాజమండ్రి ఎంపీ వైసీపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్కు కాపులు సంఘీభావం తెలపాలని, వారి విజయానికి కృషి చేయాలని, ఈ సమావేశానికి కాపులందరూ విచ్చేసి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. వైసీపీ నగర అధ్యక్షులు అడప శ్రీహరి మాట్లాడుతూ నగర కాపు సంఘం ఆధ్వర్యంలో కాపుల ఆత్మీయ సమావేశం పట్ల నందెపు శ్రీనివాస్కు అభినందనలు తెలిపారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో కాపుల సంక్షేమానికి న్యాయం జరిగిందన్నారు. కాపు నేస్తం ద్వారా ఏడాదికి 15,000 వంతున ఆర్థిక సాయం పేద కుటుంబాల కాపులకు వైసీపీ ప్రభుత్వం ఆర్థికంగా అందించిందని అన్నారు. తెలుగుదేశంలో కాపులకు తీరని నష్టం జరిగిందని, వైసీపీలో రాజకీయంగా సంక్షేమ పరంగా కాపులకు ఏ విధమైన మేలు చేసింది వివరించారు. మాజీ కార్పొరేటర్లు బొంత శ్రీహరి, ఇసుకపల్లి శ్రీనివాస్, మానే దొరబాబు, గాదిరెడ్డి పెద్దబాబు, చోడిశెట్టి సత్యవాణి, చవ్వాకల సుబ్రహ్మణ్యం, వడ్డీ మురళి, అయ్యల గోపి, వక్కపాటి మురళి, గుర్రం గౌతమ్, కొల్లిమల్ల రఘు, పురంశెట్టి పెద్దబాబు, అరిగల బాబు, ఆకుల ప్రకాష్, మద్దాలి రవిశంకర్, నామన వాసు, సత్య సాయి సందీప, కొల్లి వినయ్, దూలం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. చెరుకూరి గార్డెన్స్లో కాపుల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. నగర కాపు సంఘం తరఫున కాపులందరూ కూడా రేపు ఉదయం 10:30కి చెరుకూరి గార్డెన్స్లో అందరూ కూడా ఆత్మీయ సమావేశానికి మీ ద్వారా ఆహ్వానం పలుకుతున్నాం. అందరినీ కూడా పత్రికాముఖంగా వాళ్ళందరినీ కూడా ఆహ్వానించడం జరుగుతుంది. రాబోయే మే 13న జరుగుతున్న అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్లో కాపులందరూ ఒక నిర్ణయం తీసుకుంటాం కోసం వాళ్ళందరినీ కూడా వైఎస్ఆర్సీపీకి అభ్యర్థుల మద్దతుగా ఇవ్వాలని చెప్పేసి ఆ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం. గత ప్రభుత్వంలో, తెలుగుదేశం ప్రభుత్వంలో మనం అందరం కూడా ఏకతాటి మీదకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని నగ్గించి తెలుగుదేశానికి బుద్ధి చెప్పాలన్న ఆలోచనతో రేపు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పెద్దలందరూ కూడా ఆకుల వీర్రాజు గారు ఈరోజు సమావేశం రాలేదు, కానీ అందరూ కూడా రేపు ఆహ్వానాన్ని తెలియజేయమన్నారు. ముఖ్యంగా పత్రికా విలేకరులు ఊర్లో లేరు, ఆయన రాకపోవడం జరిగింది. రేపు ఖచ్చితంగా హాజరవుతారు. భరత్రామ్ గారికి, గూడూరు శ్రీనివాస్ గారికి గెలిపించాలని నగర కాపు సంఘం తరఫున మేము అందరం కూడా అభ్యర్థిస్తాం. మాత్రమే ఫీజులు చెల్లించుకునేలాంటి సమయాల్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అమ్మఒడి కానీ, జగనన్న విద్యా దీవెన కానీ మాకు పడడం కూడా జరుగుతుంటే మేము చాలా ఈ ప్రభుత్వాన్ని చూసి ఆనందిస్తున్నాం. అంతేకాకుండా ఆస్వాదించాలనుకుంటున్నాం. మీరు మమ్మల్ని వచ్చి పదే అడగక్కర్లేదు. మేము ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిగా ఓటేస్తాం. వైసీపీ అభ్యర్థులైనటువంటి భరత్రాము లేకపోతే గూడూరి శ్రీనివాస్ గారికి ఖచ్చితంగా ఓటేస్తామని వాళ్ళే మాకు ప్రతిస్పందన తెలియజేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చాలామంది ముఖ్యమంత్రులు నేను చూశాను, కానీ ఒక పేద ప్రజలకు మేలు జరిగింది అంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వల్ల. దానివల్ల అన్ని కులాల కూడా చాలా లబ్ధి పొందారు. అందులో ముఖ్యంగా కాపులు బాగా లబ్ధి పొందారు. ఎందుకంటే కాపులు అన్న వాళ్ళు మ్యాక్సిమం ఏమీ లేకపోయినా సరే ఉన్నట్టు యాక్ట్ చేస్తూ ఉంటారు కాపులు చాలామంది. కానీ వాళ్ళందరికీ ఇంటికి వెళ్ళి పథకం అందిస్తారు జగన్మోహన్ రెడ్డి. ఆ అభిమానం కాపులందరిలో ఉంది. తప్పకుండా రేపు ఇక్కడ లోకల్గా ఎంపీ భరత్ గారికి, అదే ఎమ్మెల్యే పొడిచిన భరతరామ గారికి, గూడూరు శ్రీనివాసరావు గారికి కాపుల మద్దతు పూర్తిగా ఉంటుందని తెలియజేస్తూ, అలాగే రేపు అందరూ కూడా కాపు సంఖ్యలందరూ, రాజమండ్రి కాపు సంఖ్యలందరూ వచ్చి ఆ సమావేశాన్ని జయప్రదం చేసుకుని కోరుతూ రేపు ఒక ఆత్మీయ కలయికతో వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేయడానికి అందరినీ వేదికను ఏర్పాటు చేశారు. అక్కడికి అందరూ వచ్చి వారి యొక్క సలహాలు సూచనలు తీసుకున్నాం. అందరికీ సపోర్ట్ చేస్తారని తెలియజేస్తూ రేపు అందరికీ తెలియజేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. గతానికి ఇప్పటికీ చాలా తేడా ఉంది. ఇప్పుడు మేము డోర్ టు డోర్ చేస్తున్నాము.
చేస్తున్నప్పుడు ప్రతి ఇంటా కూడా గతంలో కాపులు అన్న వాళ్ళకి ఏ పథకాలు అందుకోలేదండి. కాపు నేస్తం గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఉందండి, లేదు కదా. ఇప్పుడు మరి జగన్ గారి ప్రభుత్వంలో పేదలకు ఎలాగైతే ఉందో కాపులు కూడా చాలా లబ్ధి పొందారండి. అలాగే ఇప్పుడు ప్రతి ఇంటా కూడా వెళ్తుంటే అభివృద్ధి కోరుకుంటున్నారండి. మాకు భర్త గారు అని అంటే భర్త గారు రాజమండ్రి ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి చేశారండి, ఆయన అభివృద్ధికి మేము సపోర్ట్ చేస్తామని చెప్పి అంటున్నారండి. కానీ నగర కాపు సంఘం తరఫున జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తి సహాయ సహకారాలు ఇచ్చారని ఆశిస్తూ, అలాగే రేపు స్వర్గీయ వంగవీటి మోహనరంగా గారి అన్నయ్య గారు అబ్బాయి నరేంద్ర గారు, వంగవీటి నరేంద్ర గారు, కాపు రాధారంగా మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి వంగవీటి నరేంద్ర గారు రేపు ఉదయం 11ంటికి ఈ కాపు సమావేశానికి ఏర్పాటు చేస్తున్న సందర్భంగా దానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని రాజమండ్రి రూరల్ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. రాజమండ్రి రూరల్ మున్సిపల్ కార్పొరేషన్ 26వ డివిజన్లో రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆయన కుమార్తె కంటమనేని శిరీష జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమం టీడీపీ నాయకులు చల్ల శంకర్రావు, చల్ల కేశవ, చల్ల మురళి, పల్లి సాయి ఆధ్వర్యంలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇంటింటికి తిరిగి సూపర్ 6 పథకాలను వివరిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గోరంట్ల మాట్లాడుతూ సంక్షేమ అభివృద్ధి పాలన కావాలంటే చంద్రబాబును అధికారంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. వైసీపీ పాలనలో ఆంధ్ర రాష్ట్రం పూర్తిగా సర్వనాశనమైందని, ఆంధ్ర రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసి యువతని, మహిళా సాధికారతను అటకెక్కించారని, నవరత్నాల పేరుతో ప్రజలను జగన్ మోసం చేశారన్నారు. ముఖ్యమంత్రి ప్రతి వారం బటన్ నొక్కుతున్నాడని, జగన్ చెప్పేవారని, ఎంతమంది ఖాతాల్లో సొమ్ము జమ చేశారని, ఎంతమంది లబ్ధిదారులకు ఈ పథకాలు వర్తించాయని ప్రశ్నించారు. ఈ అరాచక అక్రమ ప్రభుత్వాన్ని అరికట్టేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏర్పాటైందని, ఈ కూటమి రాష్ట్ర పురోగతికి, రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతోందని, రాబోయే ఎన్నికల్లో అసెంబ్లీ స్థానానికి సైకిల్ గుర్తుకు, పార్లమెంట్ స్థానానికి కమలం గుర్తుపై ఓటు వేయాలని గోరంట్ల అభ్యర్థించారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి రాంబాబు, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మావతి, స్థానిక టీడీపీ నాయకులు, డివిజన్ అధ్యక్షులు మెరపల లక్ష్మీనారాయణ, మద్దుకూరి ప్రసాద్, వాసు, స్టిక్కరింగ వర్షిత్, మజ్జి నాని, పప్పల శ్రీను, దగ్గు రాంబాబు, బీజేపీ నాయకులు అడప వరప్రసాద్, బోజి హరిరామ్, జనసేన వీర మహిళలు షేక్ అమీనా, అరుణ చౌదరి తదితరులు పాల్గొన్నారు. జూన్ 9వ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేస్తారు. రౌడీలకి, జులాయిలకి, దోపిడీదారులకి పలాయనం చేస్తారని మనం చేసుకుంటూ ఈ రోజున అందరూ పెద్దలు మనందరూ పెట్టిన భవిష్యత్తుని మనం చక్కదిద్దుకోవడం, మీకు అండగా ఉంటాం. ఉన్నాయి కొన్ని సమస్యలు ఉన్నాయి. పెన్షన్లు రద్దయిన వాళ్ళు కొంతమంది, ఇళ్లు ఇచ్చిన ఇళ్లలో పెట్టక కొంతమంది, ఇళ్లు కావాల్సిన వాళ్ళు కొంతమంది, అవన్నీ చూద్దాం. జగనన్న కాలనీ చూస్తే దగా చేశారు, మోసం చేశారు, ఎక్కడో నిలువెత్తి నీళ్ళన్న ఏరియాలో కొని దగా చేశారు. వాటన్నిటి తీసి దగ్గరగానే శాటిలైట్ సిటీ మీద సిటీ కట్టించి కిక్కోయిలు కట్టించిస్తారు. స్వామిగా మనం చేస్తూ పురంధరేశ్వరి గారు, ఎన్టీ రామారావు గారు అమ్మాయి పురంధరేశ్వరి గారు ఎంపీగా వెళ్తున్నారు బీజేపీ తరఫున. రేపు 6వ తారీఖున అమిత్ షా గారు, మోడీ గారు వస్తున్నారు రాజమండ్రికి. మన మహానాడు పెట్టిన ఏరియాలో మీటింగ్ పెట్టబోతున్నాం. వారు కూడా వస్తారు. కమలం గుర్తుకి పార్లమెంట్ కొట్టేసి ఆయన సారథ్యంలో సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకున్న స్వామిగా మనం చేస్తూ మనం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి కింద 4వ తారీఖు రిజెక్ట్ ఆయన పెద్ద మెజారిటీతో నెగ్గాలి. చంద్రబాబు నాయుడు గారు నెగ్గాలంటే మన బుచ్చి చౌదరి గారిని పెద్ద మెజారిటీతో నెగ్గించాలి. అందుకని మన ఓట్లని మన 26వ వార్డులో అన్ని వార్డుల కంటే కూడా పెద్ద మెజారిటీతో మనందరూ కూడా ఆయనకి ఓటేసి తెలుగుదేశం పార్టీలో 26వ ఓటు పంచుకోవడం ఆయన అనిపించాలి మనందరూ. అందుకుంటే ప్రతి వాళ్ళు కూడా ఒక ఇంటింటికి తిరిగి మీకు సంబంధించినటువంటి బంధువులు, మీ స్నేహితులు అందరికీ కూడా చెప్పి మీ ఓటు సైకిల్ కి బుచ్చి చౌదరి గారికి వేయాలి, 2 కమలంలో దగ్గుబాటి పురంధేశ్వర గారికి వేయాలి. అందరికీ నమస్కారం. ఇక్కడితో సెలవు. మనం మిగతా
న్యూఢిల్లీ కేంద్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం నుంచి సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ కుమార్ వ్యాస ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 26 జిల్లాల ఎన్నికల సాధారణ వ్యయ పోలీస్ పరిశీలకులు జిల్లా ఎన్నికల అధికారి ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించడం జరిగింది. సార్వత్రిక ఎన్నికలు 2024 సజావుగా సాగేందుకు తూర్పుగోదావరి జిల్లాలో యంత్రాంగం తరపున తగిన జాగ్రత్తలు చర్యలు తీసుకోవడం జరుగుతున్నట్లు జిల్లా సాధారణ ఎన్నికల పరిశీలకులు కె బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరం నుంచి కలెక్టర్, ఎస్పీ, 6 ఎన్నికల పరిశీలకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజమండ్రి పార్లమెంటు ఎన్నికల సాధారణ పరిశీలకులు బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఏర్పాట్లు చేశారని తెలిపారు. 1577 పోలింగ్ కేంద్రాల వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం అసెంబ్లీ నియోజకవర్గాల సాధారణ ఎన్నికల పరిశీలకులు కమల్ కాంత్ సరోజ్ మాట్లాడుతూ వేసవి దృష్ట్యా పోలింగ్ కేంద్రాల వద్ద త్రాగునీరు తదితర ఏర్పాట్లు చేయవలసిందిగా రిటర్నింగ్ అధికారులకు సూచనలు చేశామన్నారు. పోలీస్ పరిశీలకులు బలరాం, మీనా మాట్లాడుతూ జిల్లాలో హింసాత్మక ఘటనలు ఏమీ చోటు చేసుకోలేదని, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు గుర్తించి అక్కడ వెబ్ కాస్టింగ్ వీడియో రికార్డింగ్ చేయడం కోసం స్ట్రాంగ్ రూముల వద్ద ఎన్నికలు పూర్తి చేసిన తర్వాత ఈవీఎంలు భద్రపరిచే స్ట్రాంగ్ రూముల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. పార్లమెంట్ నియోజకవర్గ వ్యయ పరిశీలకులు జై అరవింద్, కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవీలత, ఎస్పీపీ జగదీష్, అసెంబ్లీ నియోజకవర్గ వ్యయ పరిశీలకులు నితిన్ కురాయన్, రోహిత్ నగర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం జేఎన్ రోడ్ జేకే గార్డెన్ సమీపంలో ఉన్న ఖాళీ స్థలంలో ఈ నెల 5వ తేదీ ఆదివారం సాయంత్రం తూర్పుగోదావరి జిల్లా సెట్టిబలిజ, గౌడ, ఈడిగ, శ్రీసేన యాత సంఘీయులతో ఆత్మీయ సమావేశం నిర్వహించనున్నట్లు టీడీపీ బీసీ సాధికార సమితి సెట్టిబలిజ విభాగం రాష్ట్ర కన్వీనర్ కుడిపూడి సత్యబాబు వెల్లడించారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో కుడిపూడితో పాటు టీడీపీ నగర అధ్యక్షుడు రెడ్డి మనీశ్వరరావు మాట్లాడారు. ఈ సమావేశానికి ఎన్డీఏ కూటమి తరపున ఎన్నికల బరిలో ఉన్న దగ్గుపాటి పురంధేశ్వరి, ఆదిరెడ్డి వాసు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బత్తుల బలరామకృష్ణ తదితరులు హాజరవుతున్నారని, వారంతా బీసీల మద్దతు కోరతారన్నారు. ముఖ్య అతిథులుగా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ తదితరులు విచ్చేస్తున్నారని తెలిపారు. బీసీలు ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ వెంటే ఉన్నారన్నారు. టీడీపీ తక్కువ సీట్లు ఇచ్చిందని వైకాపా నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని, ఆ పార్టీ ఎక్కడ శ్రీసేన, ఈడిగా సామాజిక వర్గానికి టికెట్లు ఇవ్వలేదని విమర్శించారు. బీసీల్లో ఉన్న సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికే దక్కుతుందన్నారు. ఎన్టీ రామారావు హయాం నుంచి బీసీలకు అత్యధిక అవకాశాలు, గౌరవం తెలుగుదేశం పార్టీతోనే దక్కుతున్నాయన్నారు. వైసీపీ ఈ రాష్ట్రంలో బీసీలు లేరన్నట్టుగా తెలంగాణలో ఉన్న ఆర్ కృష్ణయ్యకు రాజ్యసభ సీటు ఇచ్చారని, తాము గతంలోనే తెలంగాణలో అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిగా చేస్తామని ప్రకటించడం జరిగిందన్నారు. చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేయటమే లక్ష్యంగా బీసీలు ముందుకు సాగుతారని స్పష్టం చేశారు. సమావేశంలో ప్రధాన కార్యదర్శి బుడ్డిగ రాధా, నగర బీసీసీఎల్ అధ్యక్షులు బుడ్డిగ రవి, కడలి రామకృష్ణ, చింతపల్లి నాని, సూరంపూడి శ్రీహరి, కట్టా సత్యనారాయణ, ఆనం బ్రదర్స్ తదితరులు పాల్గొన్నారు. జేకే గార్డెన్ పక్కన సెట్టిబలిజ గౌడ ఆత్మీయ సమావేశాన్ని పార్లమెంటు స్థాయిలో అక్కడ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. దీంట్లో భాగంగా రాజమండ్రిలో ఉన్న అన్ని వార్డుల నుంచి కూడా మా పార్టీ సంఘీయులందరినీ సమీకరిస్తూ భారీ స్థాయిలో ఆ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం అయింది. దీంట్లో ఆదిరెడ్డి వాసు గారు, అలాగే వివిధ నియోజకవర్గాలకు సంబంధించిన నాయకులు, మా రెడ్డి సుబ్రహ్మణ్యం గారు, పెద్దలు పితాని సత్యనారాయణ గారు, ఎక్కువ డీటెయిల్స్ మన సత్యబాబు గారు చెప్తారు. రాజమండ్రిలో ఉన్న పార్టీ సంఘాలందరినీ కూడా గట్టిగానే మేము సమీకరించుకుంటున్నాం. దీంట్లో భాగంగా మీ ద్వారా సంఘాలందరికీ తెలియపరుచుకుంటూ ఇక్కడున్న పార్లమెంటు అభ్యర్థిని, అలాగే ఎమ్మెల్యే వాసు వాళ్ళు కూడా అటెండ్ అవుతారు. 5/5
2024 అనగా ఆదివారం సాయంత్రం 5 గంటలకు జేకే గార్డెన్ పక్కన ఉన్న ఖాళీ స్థలంలో సెట్టిబలిజ, గౌడ, శ్రీశైన, యాత, ఈడిగ ఈ 5 కులాలతో కూడా ఎన్డీఏ కూటమికి అనుకూలంగా తెలుగుదేశం పార్టీ తరపున ఓన్లీ సెట్టిబలిజ, గౌడ సోదరులతో తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న 7 నియోజకవర్గాలతో ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఎప్పుడు వైసీపీ వాళ్ళు చెప్పేది ఒకటే, ఇక్కడ మాకు 3 సీట్లు ఇచ్చారు, మీరు అందరూ ఇందులోకి వచ్చేయండి. మేమేం చేస్తున్నామంటే రాష్ట్రంలో ఉన్న సెట్టిబలిజ, గౌడ, శ్రీశైన, యాత, ఈడిగ ఇంకా 3 కులాలు కూడా ఉన్నాయి. సెట్టిబలిజ, గౌడ కాకుండా ఈ 5 కులాలకు కూడా న్యాయం చేస్తూ వస్తున్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి వెంటనే మేము ఎప్పుడూ కలిసే ఉన్నాం. నెక్స్ట్ బీసీలకు ఎక్కువ అవకాశాలు ఇచ్చింది అన్న నందమూరి తారక రామారావు గారు. ఈరోజు ఎవరు బయటకు వచ్చినా సరే ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా ఆ రోజు నందమూరి తారక రామారావు గారు అవకాశం బీసీలను గుర్తించే అవకాశం ఇవ్వబట్టే ఈరోజు స్థానిక 10వ డివిజన్ హనుమాన్ నగర్లో రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి రాంబాబు, నాయకులు వాసిరెడ్డి బాబీ తదితరుల ఆధ్వర్యంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ తదితరులతో కలిసి రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస ఎన్నికల ప్రచారం నిర్వహించారు. డివిజన్లోని ఇంటింటికి వెళ్లి కూటమి అధికారంలోకి వస్తే చేపట్టబోయే సంక్షేమ పాలన, గడిచిన 5 ఏళ్ల జగన్ పాలనను ప్రజలకు వివరించి త్వరలో జరగనున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనను ఎమ్మెల్యేగా, కమలం గుర్తుపై ఓటు వేసి దగ్గుపాటి పురంధేశ్వరిని ఎంపీగా గెలిపించాలని కోరారు. అనంతరం ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ 3 రాజధానుల పేరుతో రాష్ట్రానికి అరాచక పాలన అందించిన ఘనత జగన్దేనన్నారు. ఒక్క అవకాశం పేరుతో అధికారాన్ని చేపట్టి అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. సంక్షేమాన్ని తీసుకువచ్చింది తెలుగుదేశం పార్టీ అని, అందులో ఎన్టీఆర్ ప్రజల గుండెల్లో నిలిచిపోయారంటూ ఆయన ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలను, సంస్కరణలను ప్రస్తావించారు. అదే ఒరవడిని టీడీపీ అధినేత చంద్రబాబు కొనసాగిస్తున్నారని వివరించారు. జగన్ ఈ 5 ఏళ్ల పాలనలో 12 లక్షల కోట్లు అప్పు చేశారని ఆరోపించారు. జాబ్ క్యాలెండర్ పేరుతో జగన్ మోసం చేశాడని దుయ్యబట్టారు. డిఎస్సీ పేరుతో నిరుద్యోగులను మోసం చేశారన్నారు. కూటమి శక్తిని ఎవరూ ఆపలేరని అన్నారు. సూపర్ 6 హామీలు పాసు పతాస్త్రాలుగా అభివర్ణించారు. చంద్రబాబు అధికారం చేపట్టగానే తొలి సంతకం మెగా డిఎస్సీ పైనే పెడతారన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై చంద్రబాబు 2వ సంతకం చేస్తారన్నారు. ఇక రాజమండ్రి విషయానికి వస్తే సుందరీకరణకు, అభివృద్ధికి తేడా తెలియని మార్గాని భరత్రాం వంటి వారు రాజకీయాలకు పనికిరారని, ప్రజాప్రతినిధులుగా అస్సలు పనికిరారన్నారు. స్థానిక నాయకులు పంచకట్ల శివ, ఎలక్ట్రికల్ సత్యనారాయణ, మహమ్మద్ ఖాన్బాయ్, వాసంశెట్టి బుజ్జి, కె అప్పారావు, రాజేష్, సుబ్రహ్మణ్యం, బాపూజీ, జయరాం, శివ, టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు. రైతు కన్నీళ్లతో తడుస్తున్నది కథ పొలము, యాడున్నదయ్యను గట్టిన పోలావరము, గడప గడప పెరుగుతున్నదిగా గంజాయి వనము, పేద ప్రాణం తీస్తున్నది నీ మద్యపానము, నీ దొంగ పాలన ఎహ పొంద పెట్టగా ప్రతి ఆంధ్రుడు కదిలిండు నిన్ను తరిమి కొట్టగా. దుమ్ 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 తాం దుంకాడు తాం, పూలేస్తుంటే పసుపు చెండెగరేస్తా. దుమ్ 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 తాం దుంకాడు తాం, శరగర్చనతో చంద్రన్న గెలుపును చూస్తా. టిప్పిరి టిప్పిరి టిప్పటి పా టిప్పిరి 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 హో, టిప్పిరి టిప్పిరి టిప్పటి పా బల 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 హో. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి సరికాదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాల చైర్మన్ కెఆర్ సూర్యనారాయణ అన్నారు. రాజమహేంద్రవరంలో ఉద్యోగ సంఘాలతో చర్చా వేదిక నిర్వహించారు. ప్రస్తుత ప్రభుత్వంలో ఉద్యోగులకు భద్రత లేకుండా పోయిందన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో 25,000 కోట్ల బకాయిలు ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు చెల్లించాల్సిన అంచనా ఉందన్నారు. ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 1న జీతాలు చెల్లించినా వాస్తవానికి సక్రమంగా జీతాలు చెల్లించలేని పరిస్థితి ఉందన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలకు 1వ తేదీకి ముందు రోజే జీతాలు రావడానికి కారణం వారికి చట్టబద్ధత ఉండటమేనన్నారు. ఉద్యోగులు కూడా అలాంటి చట్టబద్ధత అవసరమన్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన హెల్త్ కార్డు ఎందుకు పనికి రావటం లేదన్నారు.
ఆసుపత్రులకు చెల్లించాల్సిన బకాయిలు 1500 కోట్లు జమ చేయకపోవడంతో సేవలు అందించలేమని ఇటీవలే ప్రభుత్వానికి నోటీసులు జారీ చేశారన్నారు. 12వ PRC సత్వరం అమలు చేయాలన్నారు. CPS, GPS రద్దు, OPS పునరుద్ధరణ చేపట్టాలన్నారు. పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తు గడువు ముగిసిన తర్వాత కొంతమంది దీన్ని ఎన్నికల విధుల్లో తీసుకున్నారని, దీంతో వారు పోస్టల్ బ్యాలెట్కు దరఖాస్తు చేయలేదన్నారు. ఎన్నికల కమిషన్ కలుగు చేసుకుని తక్షణం వారికి ఓటు హక్కు కల్పించాలన్నారు. నవ్యాంధ్ర ఉపాధ్యాయుల సంఘ అధ్యక్షుడు కరణం హరికృష్ణ మాట్లాడుతూ ఉపాధ్యాయులకు ఉద్యోగోన్నతి కల్పించాలన్నారు. సెక్రటరీ జనరల్ బాజీ పఠాన్, ఉపాధ్యక్షులు పాపారావు, రవీంద్రబాబు, రమేష్ బాబు, నరసింహారావు, మాగంటి శ్రీనివాసరావు, గరికపాటి సురేష్, కర్రి దినేష్, అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేతృత్వంలో 30 ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ సంఘాల సమాఖ్య ఐక్యవేదిక మార్చి 25వ తారీఖు నాడు ఏర్పడి తీసుకున్న స్టీరింగ్ కమిటీ నిర్ణయాల ప్రకారం వివిధ జిల్లాల్లో పర్యటించి ఉద్యోగుల్ని చైతన్యపరచాలనేటువంటి ఒక కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దానికి ప్రధాన కారణం ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఈ రాష్ట్రంలో ఉద్యోగుల యొక్క హక్కులు భంగం వాటిల్లటం, హక్కుగా సంక్రమించిన ఆర్థిక ప్రయోజనాలు ఆఖరికి జీతబత్యాలు కూడా ప్రభుల వారి దయ, రాజుగారి భిక్ష అన్న రీతిలో మారిపోవటం, అనేక రకాలైనటువంటి విధానపరమైన నిర్ణయాల వల్ల ఉత్పన్నమైనటువంటి సమస్యలకి ఒక పరిష్కారాలు దొరకకపోవటం, ఈ పరిష్కారాలు సాధించుకోవడానికి మా పూర్వీకులు ఏర్పరిచినటువంటి బాట ప్రభుత్వాలతో నిరంతరం చర్చలు జరిపి సంప్రదింపుల ద్వారా పరిష్కారాలు చేసుకోవడానికి ఏర్పాటు కాబడిన పరిష్కార వేదికలు ఏవైతే ఉన్నాయో జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, డిపార్ట్మెంట్ స్థాయి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాలు, ఆ పైన మంత్రివర్గ ఉపసంఘ సమావేశాలు, ఇవి సత్ఫలితాన్ని ఇవ్వకపోగా, పీరియాడికల్గా క్రమం ప్రకారం జరగకపోగా వాటిని కూడా ఎంపిక చేసినటువంటి సంఘాల ప్రతినిధులతో ఆ సమావేశాలు జరపటం, ఆ సమావేశాలన్నీ కూడా చాయ్ పే చర్చ రీతిలో సాగటం, ఏ ఒక్క సమస్యకి ఒక లాజికల్ కంక్లూజను ఇవ్వలేకపోవటం. మరి రెండో మార్గం మాకు తెలిసింది, ఈ చారిత్రాత్మకంగా ఈ ఉద్యోగ సంఘాల వ్యవస్థకి సంప్రదింపుల ద్వారా పరిష్కారం కానప్పుడు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికో లేకపోతే ప్రభుత్వం దృష్టిని మా సమస్యల యొక్క సీరియస్నెస్ వైపు మరల్చడం కోసమో వివిధ రూపాల్లో నిరసనలు చేసేటువంటి రియాక్టివ్ యాక్టివిటీ మేము చేసేటువంటి నేపథ్యం. పూలే సామాజిక చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు బాంబ్ సేఫ్ జాతీయ మాజీ అధ్యక్షుడు నయనాల కృష్ణారావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనతో పాటు యువ నాయకుడు రేలంగి శేఖర్ కూడా వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల కోసం జగన్ ప్రభుత్వం బాగా పనిచేస్తోందని కితాబిచ్చారు. మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, ఎంపీ మార్గాని భరత్రాం, మహిళా కమిషన్ మాజీ అధ్యక్షురాలు వాసిరెడ్డి పద్మ ప్రోత్సాహంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరినట్లు నయనాల కృష్ణారావు చెప్పారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శనివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ 25 సంవత్సరాల పాటు సామాజిక ఉద్యమంలో పనిచేసి పూలే, అంబేద్కర్ సిద్ధాంతాలను దేశవ్యాప్తంగా ప్రచారం చేసినట్లు తెలిపారు. బాంబ్ సేఫ్ మూల్ నివాసి జాతీయ అధ్యక్ష పదవికి కూడా రాజీనామా చేశామన్నారు. అనివార్య పరిస్థితుల్లో ఉద్యమం నుంచి బయటకు వచ్చి వైసీపీలో చేరానని వివరించారు. జగన్ ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాల ద్వారా 2.70 లక్షల కోట్లు ప్రజల బ్యాంకు ఖాతాల్లో జమ చేసిందన్నారు. రేలంగి శేఖర్ మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీలకు 40 ఎమ్మెల్యే 11 ఎంపీ సీట్లు ఇచ్చిందని, బీసీలకు జగన్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నందున ఆ పార్టీలో చేరానని తెలిపారు. సమావేశంలో జామీ రాజ్ కుమార్, రహీం, అలీషా, దంగేటి శివాజీ, మేఘేంద్ర, డి కొండలరావు తదితరులు పాల్గొన్నారు. నిన్న జగన్ గారి సమక్షంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. 1999 వరకు 1983 నుంచి 99 వరకు తెలుగుదేశం పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసినటువంటి నేను 99లో పూలే సామాజిక చైతన్య వేదిక, తర్వాత బ్యాన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్లో జాయిన్ అయ్యి ఫుల్ టైమర్గా, నిన్న మధ్యాహ్నం వరకు కూడా ఫుల్ టైమర్గా నేను బాన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్లో పనిచేయడం జరిగింది. సుమారు 25 సంవత్సరాలు సామాజిక ఉద్యమంలో పనిచేయడం జరిగింది. ఈ దేశంలో ఉన్నటువంటి
మూల్యవాసులు అంటే ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల యొక్క సమస్యల కోసం పూలే అంబేద్కర్ సిద్ధాంతాన్ని దేశవ్యాప్తంగా ప్రచారం చేయడం కోసం పనిచేయడం జరిగింది. నేను 83 నుంచి క్రియాశీలకంగా తెలుగుదేశంలో పనిచేశాను. 95లో మామిడికుదురులో మండల పార్టీ అధ్యక్షుడిగా పనిచేయడం నాదొక రికార్డు. అలాగే 97 నుంచి 99 వరకు జిల్లా బీసీసీఎల్ అధ్యక్షుడిగా పనిచేశాను. పార్టీ యొక్క బీసీల మీద చూపించినటువంటి ప్రభావానికి వాళ్ళు ఇచ్చినటువంటి సీట్లకి బీసీలే మాకు మనుగడ కింద మన వైసీపీ పార్టీ అడుగులేయడం జరుగుతుంది. ఆ యొక్క పరిస్థితులకి ఆకర్షించి నేను కృష్ణారావు గారి ద్వారా నిన్న వాసిరెడ్డి పద్మ గారి ఆధ్వర్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా పార్టీలోకి వెళ్ళడం జరిగింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకి 48 ఎమ్మెల్యే సీట్లు, 11 ఎంపీ సీట్లు ఇచ్చారు మరి వైసీపీ పార్టీ వారు, మన ప్రియతమ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి అలాంటిది బీసీలే మా వెన్నుముక, బీసీ మనుగడే మా పార్టీ అని అన్న ఈ టీడీపీ పార్టీ మరి ఎందుకని అన్ని సీట్లు ఇవ్వలేదు? ఇవ్వకుండా మీకు మళ్ళీ మీకు మేనిఫెస్టోలో మీకు అవి పెట్టాం ఇవి పెట్టాం బీసీలకి ఇచ్చేస్తా ఉంటున్నారు. మరి ఇది ఎంతవరకు అవాస్తవం? రాజమహేంద్రవరం పార్లమెంట్ కి పోటీ చేస్తున్న తెలుగుదేశం జనసేన బలపరిచిన బీజేపీ అభ్యర్థిని దగ్గుపాటి పురంధరేశ్వరి రాజమండ్రి రూరల్ అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ జనసేన బలపరిచిన తెలుగుదేశం అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరిలను గెలిపించాలని బీజేపీ టీడీపీ శ్రేణులు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. కోలమూరు, కొంతమూరు గ్రామాల్లో నిర్వహించిన ఇంటింటి ప్రచారంలో రాజమండ్రి అసెంబ్లీ బీజేపీ ఇన్ఛార్జ్ సరిపల్లి అచ్యుత రామ్మోహన్, రూరల్ ఇన్ఛార్జ్ సంతోష్ సింగ్, రూరల్ అసెంబ్లీ బీజేపీ కో కన్వీనర్ యానాపు యేసు, మండల ఎన్వీబీఎన్ ఆచారి, ఐటీసెల్ కన్వీనర్ పడాల హదీరాం, తంబారావు, ఎస్సీ మోర్చా నాయకులు శేషాద్రి, రమేష్, సురేష్, యువ మోర్చా నాయకులు శివ, ఆకుల నర్సవేణి, స్వామి సూర్యకిరణ్, టీడీపీ నాయకులు బలగం కిరణ్, రామకృష్ణ, సురేష్ తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన విజయాలు, అమలు చేసిన పథకాలతో కూడిన కరపత్రాలను, అలాగే బీజేపీ మేనిఫెస్టో అంశాల కరపత్రాలను ఇంటింటికి పంపిణీ చేస్తూ ఎన్డీఏ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈరోజు రాజమండ్రి రూరల్ అసెంబ్లీ నియోజకవర్గంలో కొంతమూరు ప్రాంతంలో ఈరోజు మన షణ్ముఖపేట దగ్గర నుంచి కూడా బీజేపీ ఇంటింటి ప్రచారం మొదలైంది. ఆల్మోస్ట్ మేము మొత్తం నియోజకవర్గంలో కవర్ చేసాం. ఈరోజు ఈ ప్రాంతానికి వచ్చి ఈ ప్రాంతానికి కవర్ చేస్తున్నాం. ఆ కార్యక్రమాలు కూడా నాయకులు కార్యకర్తలు కూడా ఈ విధంగా ఈరోజు బీజేపీ ప్రచారం జరుగుతుంది. పురంధరేశ్వరి గారు బీజేపీ నుంచి ఎంపీ అభ్యర్థిగా దగ్గుబాటి పురంధరేశ్వరి గారు, అదేవిధంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బుచ్చయ్య చౌదరి గారు, ఇద్దరికి కూడా అటు పురంధరేశ్వరి గారికి కమలం గుర్తు మీద ఎంపీకి, అదేవిధంగా బుచ్చయ్య చౌదరి గారికి ఎమ్మెల్యేకి సైకిల్ గుర్తు మీద అందరూ ఓటు వేయాల్సిందిగా ప్రార్థిస్తూ అందరూ కూడా గెలుపు కృషి చేయాలని కోరుతున్నారు. ప్రతి ఒక్కరూ తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాలని, మనల్ని పరిపాలించే నాయకులను ఎన్నుకోవటం మన సామాజిక బాధ్యత అని జిల్లా స్వీప్ నోడల్ అధికారులు కేఎన్ జ్యోతి, ఎస్ సుభాష్ని విజ్ఞప్తి చేశారు. నిడదవోలు టౌన్ హాల్ నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు నిర్వహించిన స్వీప్ ర్యాలీలో పీహెచ్ దివ్యాంగులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నోడల్ అధికారులు మాట్లాడుతూ ప్రతి 5 ఏళ్లకు ఒకసారి మనల్ని పాలించే పాలకులను ఎన్నుకునే అవకాశం ఓటు హక్కు ద్వారా రాజ్యాంగం కల్పించినట్లు తెలియజేశారు. అటువంటి ఓటు హక్కును పోలింగ్ కేంద్రాలకు వచ్చి వినియోగించడం మనందరి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. ఓటర్లలో చైతన్యం కల్పించడం కోసం దివ్యాంగుల ఓటర్లు ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా పీహెచ్ వికలాంగ హక్కుల సమితి అధ్యక్షుల ఆధ్వర్యంలో దివ్యాంగులు పాల్గొని స్ఫూర్తినివ్వటం జరిగిందన్నారు. మే 13వ తేదీ ఉదయం 7 గంటల నుంచి 6 వరకు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉందన్నారు. పెద్ద ఎత్తున దివ్యాంగులు పాల్గొని ఓటు హక్కు ప్రాముఖ్యతను చాటేలా నినాదాలు చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మోడీకి వీరభక్త హనుమాన్గా జగన్మోహన్ రెడ్డి, మాజీ మంత్రి వడ్డే శోభనాధీశ్వరరావు సెటైర్లు. 5న రాజమండ్రి కాపు సంఘం ఆత్మీయ సమావేశం, భారీగా తరలి రావాలని అధ్యక్షుడు నందపు శ్రీనివాస్ పిలుపు. వైఎస్ఆర్సీపీ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైంది, జోరుగా సాగుతున్న కూటమి అభ్యర్థి గోరంట్ల ప్రచారం. సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు, పార్లమెంట్ ఎన్నికల పరిశీలకుడు బాలసుబ్రహ్మణ్యం వెల్లడి. 5న రాజమహేంద్రవరంలో శెట్టిబెలజ గౌడ సమావేశం, బీసీలు తరలి రావాలన్న రాష్ట్ర కన్వీనర్ కుడుకూడి సత్యబాబు.
ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ సీ న్యూస్.